షెల్టర్ అప్డేట్ అండి ఇది. చూస్తున్నారు కదా, సుబ్బుగాడు ఫస్ట్. తర్వాత ఇక్కడ చూస్తున్న డాగ్ పేరు చోటు. మొత్తం ఫ్లాట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి విక్కీ. ఇది వచ్చేసి చార్లీ. దీనికి పెద్ద ట్యూమర్ ఉండే అనమాట, అండ్ వెనకాల కాలు ప్రాబ్లం ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి ఏకలవ్య. ఇది అసలు లేవలేకపోతుంది, మొత్తం ఓల్డ్ ఏజ్డ్ పడిపోయి ఉంది. సో ట్రీట్మెంట్లో ఉంది ఇప్పుడు. ఇది పప్పి వచ్చేసి మేము పద్మారావు నగర్ నుంచి తెచ్చినాము. ఇది కాపీ నల్లగా ఉన్నది కదా, ఇది ముఫాసా. ఇది కాళ్ళు ఇరిగింది, దానికి ఫ్రాక్చర్ సెట్ అవుతుంది. ఈ కాళ్ళు బెండ్ అయింది చూస్తున్నారు కదా, దీని పేరు ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అందరితోని. ఇది పైరేట్. పైరేట్ వచ్చేసి ఒక కాళ్ళు లేదు, ఒక కన్ను లేదు దానికి. ఇది ఇంత జాలీ ఫేస్ పెట్టుకొని చూస్తుందిగా, దీని పేరు రౌడీ. అన్నిటికీ ఇది బెదిరిస్తుంది ఇక్కడ. అమ్మో తక్కువది కాదు అస్సలు, ఇది కనబడ్డంతా. వీడు చూస్తుండు కదా టైసన్, వీడు పెద్ద హోల్ పడిపోయింది వీనికి పాపము. అసలు వానికి కన్ను కూడా కనిపిస్తుందో కనిపించదో అనుకున్నాము, కానీ చాలా దగ్గర అవుతుంది కొంచెం కొంచెము. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇంకా టూ మచ్ ఉండే అనమాట వీనికి. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, దీని పేరు భైరవ. దీనికి వెనకాల కాళ్ళు పైన వెహికల్ ఎక్కిచ్చేసిండ్రు. అది అంపిటేషన్ చేయాలి అన్నారు డాక్టరు. సో అది వెయిటింగ్. ఇంకా మనము అది వచ్చేసి దొబ్బి అని పెట్టినాం మేము. దొబ్బు ఉంది కాబట్టి దొబ్బి అని పెట్టినాం దాని పేరు. అది మొత్తం దానికి మ్యాగెట్ ఉన్నది, అది అండర్ ట్రీట్మెంట్ ఉంది. అది కూడా తొందరగా రికవర్ అయితే బాగుంటుంది వాటికి. అసలు ఫ్రెండ్లీ చూసిండ్రు కదా ఎంత ఫ్రెండ్లీగా ఉందో. దీనికి ట్యూమర్ సర్జరీ ఇంకా కొంచెం ఫ్రంట్ లెగ్ది ఇంకా ఇష్యూ తగ్గలేదు, అందుకోసమే ఇంకా షెల్టర్లో ఎన్నో మంత్స్ నుంచి స్టే అయిపోయింది. ఇప్పుడు ఇది ట్యూమర్ పెద్దగా అవుతుంది. సో ట్యూమర్ మొత్తం రిమూవ్ చేసినాక ఫర్దర్గా వేరే షెల్టర్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చినామో అక్కడ రిలీజ్ చేసేస్తాం అన్నమాట. చోటువాడు చూడండి పాపం, వాడి కండిషన్ అసలు హారబుల్ ఉంది కదా. చోటువాడు ఏకలవ్య అసలు వచ్చినప్పుడు మొత్తం కాళ్ళు విరిగిపోయి వచ్చింది, అసలు లేచే పొజిషన్ కూడా లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇది మినీ యాక్సిడెంట్లో మొత్తం కాలు పోయి సెప్టిక్ అయిపోయింది దానికి. మొత్తం హారబుల్గా దానికి మొత్తం టెటనస్ లాగా అయిపోయింది, సెప్టిక్ అయిపోయింది, మొత్తం గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయింది. సో సర్జరీ అయింది కానీ అది అసలు సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ లాగా అస్సలు లేదనమాట. మొత్తం పడిపోయి ఉంది, అసలు లేస్తలేదు, అసలు దాని బాడీ దానికి సహకరిస్తలేదు అనమాట. ఎందుకంటే బ్లడ్ లాస్ అయిపోయి చాలా సఫర్ అవుతుంది అసలు. చోటుగానికి మిన్నీకి వీటన్నిటికీ కూడా డైలీ డాక్టర్ వచ్చి సెలైన్ ఎక్కించడం ఇవన్నీ చేస్తున్నారండి. సో హోప్ఫుల్లీ రికవరీ అయితే బాగుంటుంది తొందరగా. అండ్ మా మమ్మీ తెలుసు కదా, సంగారెడ్డిలో 32 కుక్కల నుంచి ఇది ఒక్కటే బతికిందని. ఇది వచ్చేసి సుందర్. దీని వెనకాల లెగ్ ముందర లెగ్ కొంచెం ఇష్యూ ఉండే మనం తీసుకొచ్చినప్పుడు, కానీ ఇప్పుడు సెట్ అయింది. ఈ పప్పి వచ్చి మేము నల్లకుంట నుంచి రెస్క్యూ చేసినాము. ఇది ముందర కాళ్ళు దానికి మొత్తం ఫ్రాక్చర్ లాగా ఉండే, ఇప్పుడు రికవర్ అవుతుంది. పాపం అనిపిస్తుందండి అసలు ఈ మినీని చూస్తుంటుంటే. ఇది ఫుడ్ చూడండి, అసలు మనము డ్రై ఫుడ్ ఒక పూట పెడతాము, అన్నం వండి ఒక పూట పెడతాం అన్నమాట. సో మార్నింగ్ ఇవాళ డ్రై ఫుడ్ పెడుతున్నాం మనము వీటికి. ఎంత హ్యాపీగా తింటున్నాయి చూడండి. తినేటప్పుడు మాత్రం వీటి అండర్స్టాండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ తిన్న తర్వాత ఇంకొక దాని బౌల్లో వెళ్ళి మూతి పెట్టి తినే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మేము అక్కడ దగ్గర ఉంటాం అన్నమాట, అవేం ఫైట్ చేసుకోకుండా ఉండడానికి. ఫీడింగ్ టైంలో మాత్రం కొంచెం కన్వీనియంట్గానే ఇవి ఫ్రెండ్లీగా ఉంటాయి. చూడండి రౌడీ గాడు ఎట్లా తింటుండో, ఖాళీ మంచిగా హ్యాపీగా తింటుండ్రు కదా. వీటన్నిటి ఫుడ్ కేర్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. అసలు అంటే ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెల్టర్ అప్డేట్. ఇంకోటి ఇంత చిన్న ప్లేస్లో
ఎన్ని డాగ్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అసలు ప్లేస్ సరిపోవట్లేదు. సో మేము పెద్ద ప్లేస్ చూస్తున్నాం యానిమల్స్కి. ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లోనే మేము ఇంత మంచి చేసి యానిమల్స్ని రికవర్ చేసి మళ్ళీ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చినామో అక్కడ వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్స్ ఇచ్చి మనం రెస్క్యూ తర్వాత హ్యాపీగా సేఫ్గా ఎక్కడి నుంచి తెచ్చినామో అక్కడ రిలీజ్ చేస్తున్నాం. కానీ కొన్ని యానిమల్స్ ఎట్లా అంటే ఇలా డిసేబిలిటీ ఉంటాయి, రౌడీ లెక్క, అవి అసలు బయట బతకలేవు ఇంకా. సో అలాంటి డాగ్స్కి ఇంకా మనకు తప్పదు, మనం పర్మనెంట్ షెల్టర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాటన్నిటి కోసము మనం పర్మనెంట్ షెల్టర్స్ చూస్తున్నాం ఒకటి. ఇన్ కేస్ ఎవరన్నా కూడా లైక్ ప్రాపర్టీస్ ఏదన్నా కూడా హైదరాబాద్ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్లో దగ్గరలో ఏమైనా ఉంటే చూడండి. మా యోధాగాడు మీకు తెలిసిందే కదా, మా యోధాగాడు అసలు ట్రీట్ పిచ్చోడు. ట్రీట్ ఇస్తే చాలు వాడు చెప్పింది అల్లా చేస్తాడు. ఇంకోండి సిట్, స్టాండ్, వైఫ్, నమస్తే, హైఫై అన్నీ అవ్వండి, అన్నీ వేస్తాడు వాడు. అదే మాది పూల్ పాపం అబాండన్ చేసేసిండ్రు. అయితే దానికి రోడ్డు మీద సర్వైవ్ అవ్వకపోతే వెహికల్ ఎక్కించేయడం వల్ల దాని కాలు ఇరిగిపోయింది. సో దాని కాలు మొత్తం తీసాల్సి వచ్చింది. ఇంకా మన దగ్గర పిల్లిలు ఉన్నాయి, 3 పిల్లలు, తల్లి చచ్చిపోయిందని చెప్పి మనం వచ్చి వాటిని కేర్ తీసుకొని మంచిగా చేసినాము. ఈ పిల్లి ఏమో ఫుల్ అసలు కన్నంతా పోయి చాలా హారబుల్ సిచ్యువేషన్లో ఉండే. సో దీనికి మెడికేషన్ అవుతుంది, కొంచెం రికవర్ అవుతుంది. హోప్ఫుల్లీ అది తొందరగా తగ్గితే బాగుంటుంది. అండ్ ఇప్పుడున్న పిల్లిలు ఇవి 2 ఉన్నాయి కదా, దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది. మా వాలంటీర్ ఫాస్టర్ చేస్తున్నారు అన్నమాట. వాలంటీర్స్ ఫాస్టర్ చేస్తుండే చూస్తున్నారు కదా. ఈ కిటన్స్ చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్ అండి. కానీ లైక్ యాక్చువల్లీ ఎవరు అడాప్షన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇన్ కేస్ ఎవరన్నా కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉండి ఈ కిటన్స్ కావాలి అనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేసినాం కదా, ఈ నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి మాకు. థ్యాంక్ యూ.